Hello guys, hello media, hello everyone. Andariki namaskaram. So na peru Pragyanayan, Kalinga Paddu. So I people are calling me Paddu. So I am feeling so excited, so happy. Thank you so much audience for giving me so much of love. Actually, I'm getting so emotional while talking today. Sorry guys, sorry. And you talk first. Actually, I'm working from last 3 years, and after this movie, I got so much of calls, and I was feeling very happy today. So, this is success meet. What I am feeling for me, this is success meet, and thank you, Dreyaji, for giving me this opportunity. Thank you, my producers. Thank you so much. Thank you, Prithvi sir. Thank you, Dipti sir. And thank you, our DOP, who makes me look so beautiful. Thank you, Akshay. Thank you, everyone. Andariki team, thank you so much. Thank you, media. And guys, after first show, now today, our houseful shows are there. So, you can understand what's happening for this movie right now. I'm so excited. So, what do you want to say? I don't know anything. I'm so happy, guys. Audience, please watch this movie already. Houseful is going on 2, 3. We are going to for some theaters, obviously. That's it, guys. I can't talk more. I'm so emotional today. Thank you so much. Thank you so much, everyone. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ముందుగా మా పాత్రికేయ మీడియా గురువులకి నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు ఉండేపటికే నేనున్నాను ఇక్కడ. ఎందుకంటే నన్ను ఆడియన్స్ వరకు, ప్రేక్షకుల వరకు చేర్చింది వాళ్ళే. సో ముందుగా వాళ్ళకు నా ధన్యవాదాలు అండ్ పాదాభివందనాలు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. వితౌట్ యువర్ సపోర్ట్ ఐఎమ్ నథింగ్. ఎందుకంటే ఇలా ఒక కొత్తోడు ఎక్కడి నుంచి వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి ఇంత హిట్ కొట్టి హౌస్ఫుల్స్ చేయడము, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్. సినిమా తీయడం ఒక రీతి అయితే, మార్కెట్ చేస్తూ బయటికి తీసుకెళ్లి రిలీజ్ చేస్తూ అండ్ థియేటర్లో హౌస్ఫుల్ చేయడము, ఇట్స్ లైక్ వెరీ టఫ్ జాబ్. బట్ ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి మా సినిమాని చూసి అండ్ 10 మందికి చెప్తూ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది సినిమా. కళింగ వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతూ, అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ అండి. ఎంత మార్కెట్ చేయండి, ఏం చేయండి, సినిమా రిలీజ్ డే వరకే మన చేతిలో ఉంటది. రిలీజ్ డే నెక్స్ట్ నుంచి ఆడియన్స్ చేతిలో ఉంటది. అండ్ ఆ ఆడియన్స్ అందరూ ఈ సినిమాని ఇష్టపడుతూ అండ్ ఇంతగా ఇష్టపడుతున్నారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హౌస్ఫుల్స్ అయ్యే అంత ఇష్టపడుతున్నారా? అండ్ ఈవెన్ ఫర్ ఏ న్యూ కమర్ అండ్ డే 1, డే 2 హౌస్ఫుల్ షోస్ పడ్డందుకు థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ మూమెంటం ఇలా ఫైట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ లాస్ట్ లో అందరూ కాల్స్ చేసి అసలు ఈ మెస్మరైజింగ్ విజువల్స్ అండ్ నువ్వు అమ్మవారిని చూపించిన విధానము, లైక్ మాకు పాత సినిమాలు గుర్తుకొచ్చేసాయి అండ్ మా 2 కళ్ళు సరిపోతలే అమ్మవారిని చూడడానికి, ప్రత్యేకిని మాత ఇలా ఉంటుందా అని చూపించావు అని నాకు చెప్తుంటే ఐఎమ్ గెటింగ్ వెరీ ఎమోషనల్. అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మై కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీ టెక్నీషియన్, ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాకి ఒక రోజు చేసిన, 1 గంట చేసిన, నేను ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. వితౌట్ యూ గైస్ లైక్ కళింగ ఇస్ నాట్ దేర్. సో థ్యాంక్ యూ అండ్ మై ప్రొడ్యూసర్స్, ఎవ్రీ వన్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, ప్రతి ఒక్కరికి. అండ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గివింగ్ మీ దిస్ హ్యూజ్ సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఒక కొత్త వాడిని, కొత్త డైరెక్టర్ని, కొత్త హీరో, కొత్త క్రూతో వచ్చి అండ్ ప్రేక్షకులు డే 1 నుంచి ఆదరించి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను వాళ్ళకు ప్రతి ప్రేక్షకుడికి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ షోయింగ్ దిస్ మచ్ లవ్. అంటే ఇంత ఇష్టపడతారా సినిమాని అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా తీసాము, సరేలే బాగుందంటారు అని ఒక్కటే ధీమాతో ఉండే. సరే థియేటర్లో రిలీజ్ చేస్తున్నాము, మా అంటే ఒక 20-30 మెంబర్స్ పర్ థియేటర్ వెళ్తారేమో అనుకున్నా. డే 1, డే 2 అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డే 1, డే 2 నుంచి హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే పీపుల్ అండ్ ఆడియన్స్ ఎప్పుడు కంటెంట్ బాగా ఇచ్చి, కంటెంట్ సినిమాలో దమ్ము ఉంది, కంటెంట్ ఉందంటే మన తెలుగు ప్రేక్షకులు నెత్తిలో పెట్టుకుంటారు. అగైన్ యూ గైస్ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ. ఎందుకంటే కంటెంట్ ని నమ్ముకున్నాడికి ఎప్పుడు భయం లేదు. ఇప్పుడు చాలా సినిమాలు మీరు చూస్తుంటే చాలా చిన్న సినిమాలు కంటెంట్ తో వచ్చాయి.
నోటెడ్ ఫేసులు ఉండేవి, అంత కొత్త వాళ్ళే. బట్ స్టిల్ ప్రేక్షకులు ఆదరించి థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అదే మా ఫస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ ది ఆడియన్స్. ప్లీజ్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం థియేటర్ లో చూడండి. ఆ డివోషనల్ ఫీల్ కానీ, అడ్వెంచరస్, హారర్, ఇట్స్ ఏ మల్టీ జానర్ మూవీ. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఇప్పటి వరకు తెలుగులో టచ్ చేయని కాన్సెప్ట్ ని వాటిని మేము టచ్ చేశాము. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ దట్స్ ఇట్. అండ్ ఈ మొమెంటం ని మళ్ళీ ఇంకా సక్సెస్ చేస్తూ నెక్స్ట్ కూడా ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ విచ్చేసిన అందరూ పెద్దవాళ్ళకి, మిత్రులకు ధన్యవాదాలు. ఫస్ట్లీ సారీ, సండే రోజు మీ అందరూ ఫ్యామిలీ టైం సపరేట్ చేసి ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మెయిన్లీ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అందరు ఆదరించినందుకు ఈ సినిమాని. సో మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని వి వాంటెడ్ టు డూ దిస్ సక్సెస్ మీట్. అండ్ మొదటిగా చెప్పాలంటే ఈ సినిమా ఏ విధంగా సక్సెస్ఫుల్ గా అన్ని థియేటర్లో రన్ అవుతుందో ఫ్రైడే సాటర్డే రెస్పాన్స్ చూసిన తర్వాత మేము కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఇది ఒక కొత్త సబ్జెక్ట్, కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన మూవీని ప్రేక్షకులందరూ మంచిగా ఆదరించి ఎంకరేజ్ చేసినందుకు అందరు ప్రేక్షకులకి ధన్యవాదాలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ధృవ. 2 ఏళ్ల కష్టం, ఫైనలీ వీఆర్ సీయింగ్ దిస్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు. వి నో ధృవ ఎంత కష్టపడ్డాడో మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం. 2 ఏళ్ళు తన ఫ్యామిలీ టైంని పక్కన పెట్టి మొత్తం A to Z ఈ మూవీలో ఉన్న ఈచ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ తో ఇన్వాల్వ్ అయ్యి షూటింగ్ ఒకటే కాకుండా షూటింగ్ అయిన తర్వాత కూడా he has given so much to the film. He has put heart and soul అని చెప్పచ్చు. నేను పర్సనల్ గా చూసాను ధృవ ట్రావెల్ లాస్ట్ 2 years లో. ఒక్క రోజు కూడా నేను చూడలేదు దట్ అతని మూవీని పక్కన పెట్టి హీ డిస్కస్డ్ ఎనీథింగ్ ఎల్స్. సో థ్యాంక్స్ ధృవ. అండ్ స్పెషలీ ఈవెన్ దో హీ ఈస్ లైక్ a good friend of me, I'm so proud and happy. He inspired me personally a lot. ఒక పిచ్చి, ఒక ప్యాషన్ ఉంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనేది ధృవాన్ని చూసి నేర్చుకోవాలి. బికాజ్ ఎన్నో రోజులు ఆ లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు అయితే ఎవరు నమ్మరు కూడా, అవి ఫారెస్ట్ లో లోపల ఎక్కడో ఉన్నాయి. మనం ఇవాళ రేపు మొబైల్ ఫోన్ ఫుడ్ వాటర్ లేకపోయినా ఉండొచ్చేమో కానీ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా అయితే ఉండలేము. అట్లాంటిది ఆ ఫారెస్ట్ లో అసలు ఏమీ లేవు, సిగ్నల్స్ చాలా దూరం మాట. ఈవెన్ మేము పొద్దున వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా ఒక 5-6 kilometers వెళ్ళాలి. అంత రిమోట్ లొకేషన్స్ లో షూట్ చేసాము. ఈ కష్టాన్ని ఇప్పుడు ఈ ఆదరణ చూసి ఆ కష్టానికి ఆ రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ కష్టపడతారు, ఎండ్ ఆఫ్ ద డే ఆ రిజల్ట్ వచ్చినప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం వస్తేనే హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్స్ ఎవ్రీవన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాకు బాగా వచ్చిన ఫోన్ కాల్స్ అవి ఏంటంటే అందరూ పాజిటివ్ గా ఏమన్నారంటే లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ వాజ్ అ రియల్ హైలైట్ అని చెప్పి అందరూ చెప్పారు. అండ్ ఎస్పెషలీ అమ్మవారిని చూపించిన విధానం అయితే ఆ 70 mm స్క్రీన్ లో ప్రతి ఒక్కళ్ళకి ఆ గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్పారు. అండ్ మేము ఫస్ట్ తీస్తున్నప్పుడు కూడా టీకింగ్ అప్పుడు కూడా నేను ధృవాన్ని అదే అడిగాను, ఆర్ యూ షూర్ దేవుడిని చూపిస్తా అంటున్నావు? ఎందుకంటే దేవుడు అనేది ఒక ఎమోషన్ మనందరికి, నువ్వు దేవుడిని చూపిస్తా అంటున్నావు, కొంచెం అటు ఇటు అయినా కూడా ఎవరు మనల్ని యాక్సెప్ట్ కూడా చేయరు అంటే ఒకటే చెప్పాడు, నన్ను నమ్ము, ఇంతవరకు వచ్చాము కదా అని చెప్పాడు. అండ్ ద వే దేవుణ్ణి చూపించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే నేను చాలా భయపడుతుండేవాడిని ఎట్లా వస్తుందో ఏంటో అని. ద వే హీ హాజ్ షోన్ ఇన్ ద ఫిలిం ఈజ్ లైక్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి.
అండ్ అమ్మవారు కనిపించింది తలుచుకుంటేనే నాకు ఇప్పటికి కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ విధంగా చూపించాడు దేవుణ్ణి. అందరూ అదే చెప్పారు, 2 కళ్ళు చాలలేవు అన్నారు. థ్యాంక్స్ ధృవ, అట్లాంటి ఎక్స్పీరియన్స్ అందరికి ఇచ్చినందుకు. అండ్ అందరు ఎన్నో పాత అమ్మోరు అట్లాంటి చిత్రాలతో కంపేర్ చేస్తుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో కమెంట్ ఏమొచ్చిందంటే, చాలా మంది ఒక 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మాట్లాడాము, మూవీ చూసిన వాళ్ళందరూ విఠలాచార్య గారి గురించి చెప్పారు. చాలా రోజుల తర్వాత మీరు ఆయనను గుర్తు చేశారు మాకు. ఇవాళ రేపు మల్టీ జానర్ మూవీస్ చాలా లిమిట్ అయిపోయినాయి, అట్లాంటిది మళ్ళీ అట్లాంటి మల్టీ జానర్ ఫిల్మ్ ని తీసుకొచ్చి విఠలాచార్య గారిని గుర్తు చేశారు. థ్యాంక్స్ ధృవ, యు ఆర్ నాట్ ఓన్లీ టచ్ బేస్ ద యూత్, యు హావ్ ఆల్సో టచ్ బేస్ ఆల్ ద ఆడియన్స్. దట్ ఈస్ ఎ కమెండబుల్ ఎఫర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ టీమ్ ఆల్సో, ఈవెన్ దీప్తి కానీ పృథ్వీ కానీ. ఇట్లాంటి స్టోరీని తీసుకొచ్చినప్పుడు సెకండ్ ఫిలింలో యాక్సెప్ట్ చేసి ధైర్యం చేసి దానికి ఇన్వెస్ట్ చేయటం అనేది నాట్ అ స్మాల్ థింగ్. అందరూ ఆల్రెడీ స్క్రీన్స్ పైన చూశారు, ఒక్కళ్ళు కూడా మూవీలో టెక్నికల్ ఫ్లా ఉందని చెప్పలేదు, నాట్ ఈవెన్ 1%. సో I think all the credit goes to entire technical crew as well as the support given by Deepthi and Prithvi. Thanks to both of you. అంత నమ్మకాన్ని ఉంచినందుకు ఐ థింక్ ధృవ దానికంటే ఎక్కువ నిలబెట్టాడు. అండ్ అక్షయ్ డిఓపి వర్క్ కూడా మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసి వచ్చి విజువల్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనం యూట్యూబ్లో కానీ ఈవెన్ ఎనీ సోషల్ ప్లాట్ఫామ్లో చూస్తే కమెంట్స్ మటుకు ఇట్స్ ఏ మస్ట్ థియేటర్ వాచ్ అని చెప్పి రాస్తున్నారు. ఓన్లీ రీజన్ మెయిన్లీ 3 things. One is Akshay's work behind it to show the visuals so beautiful, and thanks to Arya, DI work, coloring work అంత బాగా తీసుకొచ్చాడు స్క్రీన్ పైకి. ప్రతి ఒక్క ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందని అందరు మాట్లాడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీజం వాజ్ అ స్టాండ్ అవుట్. థ్యాంక్స్ టు విష్ణు శేఖర అండ్ అనంత సార్, దే హ్యావ్ వర్క్ రియలీ హార్డ్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. అండ్ ప్రతి ఒక్కళ్ళు అది అడిగారు, ఆ మ్యూజిక్ విననికి కూడా లోపల నుంచి అదొక కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ క్రియేట్ చేశారు అని. And thanks to Valli Kadler Gane, thanks to both of them. And coming to the heroine, she has scored like very high marks in the film. Tana work ki village girl ga she did more than a justice అని చెప్పాలి. She has really done a great job. Everyone was praising her work in the film. And villain role చేసిన Naren garu and Sanjay both have done a great job. వాళ్ళు ఇచ్చిన ఇంపాక్ట్ మూవీకి చాలా 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 వాల్యూ యాడ్ అయింది. అండ్ ఫైనల్లీ నాట్ టు మిస్, నాకు కొందరు చెప్పారు ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ హీరోయిన్ కెమిస్ట్రీ అంత బాగుంది స్క్రీన్ పైన అని చెప్పి. కొందరు ఏం చెప్పారంటే హీరో ఫ్రెండ్ లక్ష్మణ్ విశాల గారి క్యారెక్టర్ కూడా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా సెకండ్ హాఫ్లో అదే విధంగా చాలా బాగుందని చెప్పారు. అంటే ఒక ఫ్రెండ్షిప్ ని అంత బాగా చూపించవచ్చు, ఒక ఫ్రెండ్ ని నమ్మి ప్రాణాలని ఇది పెట్టి వచ్చి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ని కూడా చాలా బాగా చూపించారు అని చెప్పి మాట్లాడారు. ఐ థింక్ అన్ని ఆస్పెక్ట్స్ లో మూవీ బాగా వెల్ రిసీవ్ అయిందని చెప్పి మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. కొందరు మందికి ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, కొందరు మందికి సెకండ్ హాఫ్ చాలా నచ్చింది, కొందరు మందికి ఓవరాల్ మూవీ బాగా నచ్చింది. సో because we have all different kinds of taste and different audience ఉంటారు. ఓవరాల్ ఎవ్రీవన్ ఇప్పటి వరకు మా దగ్గర వచ్చి డైరెక్ట్ గా ఒక్కళ్ళు కూడా ఆ మూవీ బాగాలేదు అని ఒక్కళ్ళు కూడా అనలేదు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. 2 years కష్టానికి అందరు ఇచ్చిన ఆదరణ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అగైన్. అండ్ ఇంకా ఎవరైతే చూడలేదో దయచేసి ప్లీజ్ విజిట్ థియేటర్స్ and please experience this beauty. See, we are not saying it's a magnum opus film, but please do encourage, please do come and experience it only in theaters. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గ్యారంటీగా ఇస్తామని చెప్తున్నాను. అండ్ ఇది మా ఒక్కళ్ళకే కాదు,
ఇంకా మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకొక డిఫరెంట్ స్టోరీస్తో ఇంకా చాలా మంది వస్తారు. ఇండస్ట్రీకి కూడా కొత్త కథలు వస్తాయి, కొత్త టేకింగ్ వస్తుంది, కొత్త స్క్రీన్ ప్లే వస్తుంది. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ బోత్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు అండ్ ఈవెన్ గుడ్ ఫర్ ద ఎంటైర్ ఆడియన్స్కి కూడా అని చెప్పచ్చు. అండ్ యా, thanks a lot for everything. And sorry, one last thing which I wanted to tell. ఇవాళ రేపు మనమున్న ఈ వర్క్ స్టైల్లో 5 days 6 days ఎలా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కళ్ళ జాబ్ హ్యాస్ బికమ్ సో స్ట్రెస్ఫుల్ దీస్ డేస్. Both personally, professionally, we have to manage all these aspects. But movie is something weekend everyone వెళ్ళి రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేయాలనే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. అట్లాంటిది ఇట్లాంటి మంచి కథలు ప్రోత్సహిస్తే చాలా మంది కొత్త కాన్సెప్ట్స్తో వస్తారు అండ్ దే ఆల్ విల్ ఎంటర్టైనర్స్. థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్.